హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కావ్యతలు క్రియేషన్స్. ఇవాళ మన పొడుపు కథలు వచ్చేసి అనగనగా ఓ అప్సరస, ఆమె పేరులో మధ్య అక్షరం తీసేస్తే మేక. సమాధానం మేనక. అనగనగా ఒక అడవి, అడవిలో గృహ, ఆ గృహలో 2 సింహాలు. సమాధానం వేరుశనక్కాయలు. అన్న అంటే దగ్గరికి రాడు, తమ్ముడు అంటే కరుస్తాడు. సమాధానం పై పెదవి. అన్నదమ్ములిద్దరూ ఒక్కరంటే మరొకరికి పడదు, ఎప్పుడూ కొట్టుకుంటూనే ఉంటారు. వారి మధ్యలోకి ఎవరైనా వస్తే పచ్చడి చేస్తారు. సమాధానం ఇసురుకునే రాయి. అన్నదమ్ములిద్దరూ ఒక్కరు, ఎంత దూరం పోతే రెండో వారు కూడా అంతే దూరం పోతారు. సమాధానం మన కాళ్ళు. అన్నదమ్ములిద్దరూ, తమ్ముడు ఒకసారి తిరిగితే అన్న 12 సార్లు తిరుగుతాడు. సమాధానం గడియారంలోని ముళ్ళు. అన్నదమ్ములు ముగ్గురు, తిరిగితే ముగ్గురు తిరుగుతారు, మానితే ముగ్గురు మానుతారు. సమాధానం ఫ్యాను. అన్నదమ్ములు ముగ్గురు, మేమైతే మా బుద్ధులు వేరు వేరు. నీళ్ళలో మునిగేవాడొకడు, తేలేవాడొకడు, కరిగేవాడొకడు. మేమెవరమి చెప్పండి. సమాధానం ఒక్క, ఆకు, సున్నం. అన్నను చూస్తే ఉక్రోషం, తమ్ముడిని చూస్తే సంతోషం. సమాధానం సూర్యుడు, చంద్రుడు. అన్ని జీవులకు ఉంటుంది, అటు ఒకటి ఇటు ఒకటి, ఆ రెండు లేకుంటే జగమంతా చీకటి. సమాధానం కళ్ళు. అన్నిటికన్నా వేగంగా ప్రయాణించేది. సమాధానం మనస్సు. అన్నిటికన్నా బాధ, అది ఉంటే నిద్ర కూడా పట్టదు. సమాధానం అప్పుల బాధ. అన్నీ వేసి చూడు, నన్ను వేసి చూడు అన్నది ఎవరు? సమాధానం మనం కూరలో వాడే ఉప్పు. అన్నం వేస్తే ఎగరదు, వేయకుంటే ఒకటే ఎగురుడు. సమాధానం విస్తరాకు. అన్నిటికన్నా విలువైనది, అందరికీ అవసరమైనది. సమాధానం మన ప్రాణము. అనంతమైన వస్త్రం, ఆ వస్త్రం మీద ముగ్గులు. సమాధానం ఆకాశం, ఆకాశంలోని నక్షత్రాలు. అమ్మ అంటే వాటేసుకుంటాయి, నాన్న అంటే విడిపోతాయి. సమాధానం మన పెదవులు. అమ్మ కడుపున పడ్డాను, అంతా సుఖమే,
నీచే దెబ్బలు తిన్నాను, నిలువున ఎండిపోయాను, నిప్పుల గుండం తొక్కాను, గుప్పెడ బూడిద అయినాను. నేనెవరిని? సమాధానం కట్టెలండి. అమ్మ తమ్ముడిని కాను, కానీ నేను మీకు మేనమామని. సమాధానం చందమామ. అమ్మ తీయన, కొడుకు పుల్లన, మనోహరాలు మంచి వాసన. సమాధానం పాలు, పెరుగు, నెయ్యి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కావ్య తెలుగు క్రియేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.